నర్సరీ అనగానే రాజమండ్రికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడియం గుర్తొస్తుంది. కడియం అనగానే ఆడవాళ్ళు మగవాళ్ళు ధరించుకొని అలంకరించుకొని కడియాలతో పాటు ఎన్నో వివిధ రకాల మొక్కలను పెంచుతూ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే ప్రదేశంగా కడియం అనే ఊరు ప్రసిద్ధి చెందింది. కడియం అనే ఊరిని కింగ్ ఆఫ్ క్రోటన్స్ అని కూడా పిలుస్తారు. స్వచ్ఛమైన గాలిని ఇస్తూ అలంకరణకు కూడా ఉపయోగపడేది ఏంటి అని ఆలోచిస్తే ఇండోర్ ప్లాంట్స్ అని మనసు ప్రశాంతంగా జవాబిచ్చింది. ఎండాకాలంలో మండే ఎండల వల్ల మనుషులే అల్లాడిపోతున్నారు, అలాంటిది మొక్కలు ఎంత అని అనుకున్నట్టుగానే ఎండల వల్ల మండుతున్న సూర్యుడి వల్ల నర్సరీలో కలెక్షన్ లేకపోయినప్పటికీ నాకు నచ్చిన కొన్ని మొక్కలు సెలెక్ట్ చేసుకుని ఇంటికి వచ్చాక సెలెక్ట్ చేసుకున్న మొక్కలు చూస్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది. మరి మీతో పంచుకోకుండా ఉండగలనా? నాకు నచ్చిన మొక్క వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళకి నచ్చిన మొక్క నాకు నచ్చకపోవచ్చు. అలానే మనం అందరికీ నచ్చాలి అనుకోవడం భ్రమ, కొందరికే నచ్చుతాం అన్నది వాస్తవం. నేను సెలెక్ట్ చేసిన మొక్కలు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పి వీడియోను లైక్ చేసి రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.